నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది, విలీనం వద్దని నాన్నకు చెప్పిన అంటున్నది కల్వకుంట్ల కవిత. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకొని ఉంటే పార్టీ ఉండేదా? పార్టీని చేసేందుకే నాపై కేసు. జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇవ్వలే. నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్డిలా కేటీఆర్ చెప్పడం ఏంటి? V6 వెలుగుకు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. పార్టీని బీజేపీలో విలీనం చేస్తే లిక్కర్ కేసు నుంచి నన్ను విడిపిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉందంటే దానికి కారణం తానే అని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి తనపై లిక్కర్ కేసు పెట్టినా దృఢ సంకల్పంతో పోరాడానని, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తే తనను విడుదల చేస్తానని చెప్తే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తామని ఆమె వెల్లడించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలో తిరిగి వస్తానని మా తండ్రి కేసీఆర్కు ఫోన్లో చెప్పాను. ఆనాడు నేను ఆ స్వార్థం కోసం బయటకు రావడం కోసం విలీనానికి ఒప్పుకొని ఉంటే ఇవాళ బీఆర్ఎస్ ఉండేదా అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కోసం తాను నిలబడ్డానని, కానీ జైలు నుంచి బయటికి వస్తే ఆ నేతలు ఎవరు తనకు నైతికంగా మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఏమేమి అన్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సపరేట్గా వెలుగు ఒక్కదానికే ఇచ్చింది. మన అనుకున్న వాళ్ళే అండగా నిలవనప్పుడు తన అత్తామామల ముందు ఎంత అవమానంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోవడానికి ముందు 2 ఏళ్ల పాటు తాను ఒంటరిగానే ఫైట్ చేశానని, పార్టీ నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించడం లేదని ఆరోపించారు. అదే ఆప్ నేతలు తమ నేతల కోసం ప్రెస్ మీట్లు పెట్టి కేసును ఖండించి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. లిక్కర్ కేసు నుంచి బయటపడడం, రాజకీయ పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై కవిత V6 వెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే V6 వెలుగు అడుగుతుంది. లిక్కర్ కేసులో బిగ్ రిలీఫా? కోర్టు తీర్పు వచ్చాక ఎలా అనిపిస్తుంది? కవిత: సత్యం జయిస్తుందని నమ్మకం ఉండేది, ఇప్పుడు ఆ నమ్మకం నిజమైందని సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. 4 ఏళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించినా దీంతో నాకు మనోళ్ళెవరు, మంది ఎవరున్నది క్లారిటీ వచ్చింది. అంత కష్టకాలంలో భరించే శక్తిని ఆ దేవుడు నాకు ఇచ్చిండు. నా కష్టంలో అడుగడుగున నాకు తోడు నీడగా నా భర్త, అమ్మా నాన్న, పిల్లలు, అత్త మామలు, జాగృతి కార్యకర్తలు అండగా నిలిచారు. రాజకీయంగా పక్క వాళ్ళు బురద చల్లడం కామన్, కానీ మనోళ్ళు కూడా అదే పని చేశారు. దాని నుంచి మనోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా రక్షించలేకపోయారన్న బాధ ఉంది. కష్టకాలంలో కవిత వెంట ఉన్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కదా, మరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారు? వాస్తవం, జైలుకు వెళ్ళినప్పుడు లాయర్ ఫీజు కూడా ఫస్ట్ చెక్ మా నాన్న ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళారు. కానీ అంతకుముందు 2 ఏళ్ల దాకా కూడా నాకు సపోర్ట్ ఏం రాలేదు. ఆప్ నాయకులతో పోలిస్తే మా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేదు. నాకేమీ సోషల్ మీడియా ఆర్మీ లేదు. నేను ఒంటరి పక్షిని. బీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు బయటికి వచ్చినా నేను ఒంటరి పక్షిని. పార్టీ నుంచి డిఫెన్స్ లేకపోవడంతో యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఎంత మాట్లాడొచ్చో అంత మాట్లాడారు. వాళ్ళందరికీ కోర్టు తీర్పు చంపపెట్టు. లిక్కర్ కేసు వల్లే ఓడిపోయానని నిరంజన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు అన్నారు. కేటీఆర్ కూడా లిక్కర్ కేసుతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. విలీనం చేస్తే నేను తొందరగా బయటకు వస్తానని చెప్పారు. కానీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయవద్దని చెప్పాను. మా నాన్న కేసీఆర్కు ఫోన్లో పార్టీని విలీనం చేయొద్దని చెప్పాను. పార్టీ కోసమే నేను అంత బలంగా నిలబడ్డా. మరి కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయాలు చేస్తారా? ఖచ్చితంగా కేసీఆర్ ఫోటో లేకుండా ముందుకు పోతాను. కోర్టు తీర్పు తర్వాత అమ్మను కలిసారా? కేసీఆర్ ఎంతో మానవతావాది అంటున్నారు. మరి సొంత కూతురు విషయంలో ఇలా ఎందుకు జరిగిందని వాళ్ళు క్వశ్చన్ చేసిండు. కలవలేదు, ఫోన్ చేశాను, చాలా సంతోషపడింది. ఈ టాపిక్ నుంచి కేసీఆర్ను పక్కన పెడదాం. ఆయన ఎందుకు రియాక్ట్ అవుతలేరనే ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. జవాబులు వెతికే క్రమంలో లేనిపోని విషయాలు నేనేమి అనదలుచుకోలేదు. కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు కదా, మళ్ళీ ఆ పార్టీలో వెళ్ళే ఛాన్స్ ఏమని ఏంటంటే, నాకు కోర్టులో న్యాయం జరిగింది, పార్టీలో జరిగిందా? కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ చెప్పుడేంది? ఏదో పెద్ద నెల్లూరు పెద్దారెడ్డిలాగా పార్టీలో న్యాయం జరగలేదు కదా, దాని గురించి కేటీఆర్ ఆలోచించాలి. బీఆర్ఎస్లోకి ఇంకా వెళ్ళేది ఉండదు. నా హృదయం
ముక్కలైంది అంటున్నారు. పార్టీ నుంచి మిమ్మల్ని బహిష్కరించారు, మరి ఫ్యామిలీ కూడా బహిష్కరించిందా? అసలు నన్ను పార్టీ కూడా ఎందుకు బహిష్కరించాలి? మా పార్టీ నుంచి ఫ్యామిలీ దూరంగా ఉందా? ఉద్యమం పార్టీ ఫ్యామిలీ అన్నీ కలిసే ఉన్నాయి కదా. ఏ ఆడబిడ్డకైనా ఆ ఎన్నేళ్ళు వచ్చిన కన్న తల్లిదండ్రులు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. మహిళ అంటే సింగిల్ కాదు, వ్యవస్థ, అత్తగారు తల్లిగారు అనే వ్యవస్థలు మోస్తాం. నన్ను సస్పెండ్ చేసిన సందర్భంలో ఒక్కసారైనా పార్టీ వాళ్ళకు మహబూబ్ నగర్లో మా నాన్న కోసం నిలబడి లాఠీ దెబ్బలు తిన్న నా భర్త వాళ్ళకు గుర్తు రావాల్సింది. ఇన్నేళ్ళు మా అత్తమామలు నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్న విషయమైన గుర్తు పెట్టుకోవాల్సింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా నన్ను సస్పెండ్ చేస్తే మా అత్తగారి ముందు నేను ఏ మొహం పెట్టుకొని నిలబడాలి? తక్కలపల్లి రవీందర్రావు కన్నా నేను అంత పెద్ద ఏం తప్పు చేశాను? కేసీఆర్ను తిట్టిన ఆయన పార్టీలో ఉండొచ్చు, నేను ఉండకూడదా? సరే, నన్ను సస్పెండ్ చేద్దామన్నారే అనుకో, కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారని గట్టిగానే అరుచుకుంటుంది. పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో కేవలం కవితని ఎందుకు టార్గెట్ చేశారు? నన్ను ఏం చేయలేకనే వాళ్ళు నా బిడ్డ మీద పడ్డారు అని కేసీఆర్ ఆనాడే చెప్పారు. పార్టీ కోసం, పార్టీ నాయకుల కోసమే ఆ కథ నేను జైలుకు వెళ్ళింది. అలాంటి పార్టీనే నాకు అండగా ఉండకుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికీ బీఆర్ఎస్ సోషల్ మీడియా నాపై విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తున్నదని గట్టిగానే అరుచుకుంటుంది కల్వకుంట్ల కవితక్క. వాస్తవంగా ఎందుకు అంటే ఇక వెళ్ళేది లేదు, పార్టీ నాకు అండగా లేదు. ఆప్ నేతలతో పోల్చుకుంటే ఆప్ నేతలు వాళ్ళకు అండగా ఉన్నారు. బట్ మా పార్టీ వాళ్ళు, మా సొంత ఇంట్లో మా నాన్న కావచ్చు, అన్న కావచ్చు, వాళ్ళ బావ కావచ్చు, ఎవరు కూడా నాకు అండగా లేరు. అందుగురించే వాళ్ళ పైన ఇక నేను ప్రతాపం చూపించబోతున్నారు కల్వకుంట్ల కవిత చేస్తున్నారు.